హాయ్ అండి, నేను మీ శివాని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో మీ అందరికీ నేను తెలుసు అనుకుంటున్నాను. నా జిమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్లో ఒక రీల్ అనేది పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్స్ కానీ బెల్ట్స్ కానీ అన్నీ కూడా క్యారీ చేసుకోవాలన్నాను. ఈరోజు వచ్చేసరికి ఒక 50% అందరూ కూడా క్యారీ చేసుకున్నారు. మిగతా 50% కూడా క్యారీ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాకపోతే అంతకన్నా ముందు మీ అందరూ సేఫ్టీగా ఉంటారని హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతాను. ఓకే గైస్, ఈరోజు వచ్చేసరికి మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి దానికోసం మనం మాట్లాడుకుందాం. జస్ట్ నేను ఏమైందంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ఇలాగా జిమ్లో జాయిన్ అవుతామండి ఇలా అన్నారు అనమాట. ఫస్ట్ ఏమన్నారంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మేడం అన్నాను. లేదన్నారు. ఓకే, ఇంకేమైనా అదర్వైజ్గా ఏమైనా ఉందంటే ఏమీ లేదన్నారు. ఆవిడ ఒక్క మాట అన్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నీకు ఏమి లేదండి బాగానే ఉంది, నేను హెల్తీగా ఉంటే చాలు అన్నారు. ఒక్క మాటతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక ఉమెన్కి కావాల్సింది అదొక్కటే, హెల్దీగా ఉండాలి అనే మాట ప్రతి ఉమెన్కి రావాలి. అదొక్కటి నేను రిక్వెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. జస్ట్ ఏం లేదండి, మీకు మ్యారేజ్ అయిపోయినా పిల్లలు ఉన్నా లేకపోతే జాబ్ చేసుకున్నా ఏదైనా కానివ్వండి, రోజుకి 1 అవర్ ఆ జోన్ నుంచి కొత్త ప్రపంచానికి రండి. జస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి. అందరికన్నా ఎక్కువ టెన్షన్ ఉండేది హౌస్ వైఫ్ ఉమెన్స్కి మాత్రమే నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మా ఇంట్లో కూడా హౌస్ వైఫ్స్ ఉమెన్స్ ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నాను. వాళ్ళకి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఎలా అంటే హెడేక్ వస్తూ ఉంటుంది, లేదంటే పీసీఓడి వచ్చేస్తుంటుంది, లేకపోతే మంత్లీ వైజ్గా వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా నీ పెయిన్స్ కానీ లేకపోతే ఫ్యాట్ రేషెస్ని కానీ, అది కాకుండా కిడ్స్ కొంతమందికి నార్మల్ డెలివరీస్, కొంతమంది ఆపరేషన్స్, స్టమక్ పెరిగిపోవడం కానీ ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని కారణాల వల్ల జిమ్స్కి కొంతమంది రాలేరు. కొంతమంది నుంచో ఇది ఓన్లీ బాయ్స్కే జిమ్ అనుకుంటారు. కానీ అసలు బాయ్స్ గర్ల్ అనేది మెన్షన్ అనేది లేదండి. ఇంకా మన ఇండియాలోనే ఇంకా అలా ఆలోచిస్తున్నాం. కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా వర్కౌట్ చేస్తారు, అంత హెల్తీగా ఉంటారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెడేక్ వచ్చింది అనుకోండి, 1 అవర్ పవర్ స్లీప్ తీసుకోండి చాలు. ఆటోమేటిక్గా హెడేక్ అనేది సెట్ అయిపోద్ది. సెకండ్ వన్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడద్దు. హెడేక్ వస్తే మాత్రం, హెడేక్ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ వాడారంటే 3 days కంటిన్యూషన్ వేస్తూనే ఉండాలి. ఆ టైం వచ్చేసరికి స్పీడప్ వద్దు, స్లోగా ఆలోచించడం మొదలు పెట్టండి. మనం కామ్ డౌన్గా ఉండాలి. కిడ్స్ వల్ల చాలామందికి హౌస్ వైఫ్ ఉమెన్స్కి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు సరిగ్గా మాట వినరు. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చాలా కోపం అయిపోతుంటాం. ఇంట్లో హస్బెండ్స్ కూడా ఏం చేయాలంటే వైఫ్స్కి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా అంటే తిన్నావా, వంచేసావా, ఉన్నావా, పిల్లలు ఉన్నారా, ఆ టైప్ ఆఫ్లో ఉంటే హస్బెండ్స్ కూడా ఇంకా ఉమెన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఏ పని చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే వాళ్ళు పని మనుషులు అయితే కాదు కదా. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎలా అంటున్నానని ఎవరిని ఉద్దేశించనట్లేదు. ప్రతి ఉమెన్ కూడా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే, నేను చావిడి నన్ను ఫస్ట్ అడగగానే నా టైమింగ్ చెప్పారు. మార్నింగ్ నేను 7కి లెగిస్తానండి. 5:30, 7కి లేచి పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించి నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి 7 అయిపోతుందండి. ఇంకా ఆ టైంలో నేను వర్కౌట్ చేయొచ్చు అని అడిగారు. డెఫినెట్లీ చేయొచ్చండి. మీరు రోజు ఎలా ఉంటున్నారు దాంట్లో 1 అవర్ ఎక్సర్సైజ్ ఇవ్వండి చాలు బాడీకి. ఒకప్పుడు తెల్లవారుజామున 5 గంటలు లేగాలి, వెయిట్ లాస్ అయిపోతాం, ఇలా ఉంటాం, అది ఒకప్పుడు. ఇప్పుడు అది కాదు. ప్రతి పర్సన్ బిజీగానే ఉంటున్నారు. ఎవరు ఖాళీగా ఉన్నారు చెప్పండి? తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు పరుగుతూనే ఉంటారు. నైట్ పడుకున్నప్పుడు కూడా 2 hours 3 hours అంతే. మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఎవరికి చెప్పుకోలేము, అనేక కష్టాలు ఉంటాయి ఉమెన్స్కి. ఫస్ట్ వన్ మంత్లీ వైజ్గా సెట్ అవుతుంది. తర్వాత పీసీఓడి, థైరాయిడ్, సమ్ రీజన్స్ చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి చెప్పకూడదు కానీ వాళ్ళ ముందు మనం అసలు ఏం కాదు. వాళ్ళందరికీ కూడా మనం గిఫ్ట్ ఇవ్వాలంటే ఒకటే గిఫ్ట్ అండి. వైఫ్కి ఎవరైనా సరే హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వాలంటే జిమ్లో జాయిన్ చేయడం, లేదా పార్క్కి మీరు కూడా ఆవిడతో పాటు ఇద్దరు కలిసి వాకింగ్ చేయడం, లేకపోతే వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం. ఎలా ఉంది హెల్త్, అది ఒక్కసారి కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చాలామందిని చూశాను హాస్పిటల్లో, నాకు చాలా రకాలుగా తెలుసు. నేను నా కళ్ళ ముందు అవన్నీ జరిగినాయి. ప్రతి ఒక్కరికి నేను నా వీడియోలో చూసిన వాళ్ళకి ఏమంటున్నానంటే, జస్ట్ మీరు ఫాలో అవ్వండి, మీకు ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ కనపడుతుంది. వెంటనే రిజల్ట్ ఆశించద్దు. ఫస్ట్. సెకండ్ వన్ ఏంటంటే, జిమ్స్కే ఎందుకు వెళ్ళాలని చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి అవ్వలేని వాళ్ళు కానీ ఉమెన్స్. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి 100% జిమ్స్ కానీ నేను చెప్తానంటే, పెళ్ళైన తర్వాత కిడ్స్ పుడతారు, తర్వాత ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, సమ్ టైమ్ రీజన్స్ ఉంటాయి, స్కిన్ టోన్ అనేది జారిపోతూ ఉంటుంది.
అది ఫిట్నెస్ కావాలంటే మనకు కావాల్సింది జిమ్లో మాత్రమే దొరుకుతుంది. మీరు వాకింగ్కి 300 డేస్, 365 డేస్, 400 డేస్, 900 డేస్, 1000 డేస్, మీ ఎన్ని సంవత్సరాలు ఏంటో వాకింగ్కి మీ స్కిన్ టోన్ జారుతూనే ఉంటుంది. మీకు మజిల్ బిల్డప్ ఎప్పుడు అవుతుంది? జిమ్లో జాయిన్ అవుతూనే అవుతుంది. అలానే నా జిమ్లోనే జాయిన్ అవ్వమని మీకు ఎవరికి చెప్పట్లేదు. మీరు హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండమనే చెప్తున్నాను. మీరు మజిల్స్ ఎప్పుడైతే మీకు స్కిన్ టోన్ లూజ్ అవుతుందో, మీరు ఒక్కొక్కటి స్ట్రెంత్ వర్కౌట్ చేయడం వల్ల మీకు స్ట్రెంత్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదొకటి పెరిగితే నెక్స్ట్ వన్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, కామ్ డౌన్గా 5 మినిట్స్ ఉండిపోండి, కోపం అంతా కూడా సెట్ అయిపోద్ది. దానివల్ల బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. షుగర్ అనేది స్వీట్స్ తింటే వచ్చేది కాదు. మెంటలిటీ టెన్షన్లో ఉండడం వల్ల రైస్ టైంకి తినకపోయినా, ఒకవేళ నైట్ రైస్ మార్నింగ్ తిన్నా కూడా షుగర్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే పెరుగన్నం తినేస్తూ ఉంటారు. పెరుగన్నం. మా ఇంట్లో మా అమ్మ కూడా అలాగే ఉండేది. చిన్నప్పటి నుంచి ఉండి ఆవిడకి షుగర్ ఉంది. ఆవిడ ఇప్పటికీ తెల్లవారులేసి టిఫిన్ చేసి టాబ్లెట్ వేస్తుండే. ఆ లైఫ్ మనకు వద్దు. ఇక్కడి నుంచైనా మనం మారుదాం, హెల్తీగా ఉందాం, మనం కష్టపడిన డబ్బులు మనమే తిందాం, మనమే ఎంజాయ్ చేద్దాం. హాస్పిటల్ చుట్టూ తిరగద్దని నేను అంటున్నాను. హాస్పిటల్ చుట్టూ తిరిగారంటే, ఒక మెట్టు మీరు ఎక్కారంటే లక్షల్లో అవుతుంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. బయట ఉన్నప్పుడే మనం సేఫ్గా ఉండాలి. ఒకవేళ కానీ అందులోకి దిగామంటే మనల్ని కాపాడడం దేవుడి వల్ల కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అనేది మనకి స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఆ ఇన్కమ్ని బట్టే మనం ఉండదు. ఎంత ఎక్కువ ఇన్కమ్ ఉంటే అంత మెంటాలిటీ ప్రెజర్ పోద్ది. ఎంత ఇన్కమ్ తక్కువ ఉంటే అంత కష్టాలు ఎక్కువైపోతాయి. ప్రతి ఒక్కరికి తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. నేను ఎవడరా బాబు కొత్త చెప్తాను అనుకుంటారా? కాదు. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. హౌస్ వైఫ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి, వర్కౌట్ చేయండి, మెంటాలిటీ ప్రెజర్ అంతా కూడా కంట్రోల్ చేసుకోండి. ఇంట్లో ఏ గొడవలైనా కూడా కంట్రోలింగ్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే పిల్లల మీద ఎక్కువ అరద్దు, ఎందుకంటే వాళ్ళ మీద అరిసే కొద్దీ మీకు బీపీ పెరిగిపోద్ది. చిన్నపిల్లలు అలాగే ఉంటారు. వాళ్ళకి మీరు ఎంత స్మూత్గా చెప్తే రేపు పొద్దున్న కెరియర్లో వాళ్ళు ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్లో కూడా వాళ్ళు అలాగే చూసుకుంటారు. అదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒక ముగ్గురికి షేర్ చేయండి, ఫాలో చేయమని చెప్పండి. రేపు వచ్చేసరికి టాపిక్ వచ్చేసరికి పెళ్ళి అవ్వలేని అమ్మాయిల వాళ్ళు ఎందుకు చేసుకోవాలి జిమ్.